హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే మనకి రెస్టారెంట్లలోన అలాగే పెళ్లి భోజనాల్లోన అన్నింట్లో పెడతారు కదా, ఆ రెస్టారెంట్ స్టైల్లో మనం అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. పలచగా చాలా టేస్టీగా పెసరట్టుతో సూపర్ కాంబినేషన్గా అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అయితే మా బాబు కోసంకి పెసరట్టు, పాప కోసంకి రవ్వ దోశ రెండు చేశాను అనమాట. రెండింటికి ఇగోండి ఇలా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ రెండు చేశాను. అయితే అల్లం చట్నీ మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి చట్నీ ఇంచుమించుగా అందరికీ తెలిసిందే కాబట్టి. సో అల్లం చట్నీ అయితే సూపర్ టేస్టీగా మనం ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ చట్నీ ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అంటే 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు అనమాట. ఇది అసలు చెక్కు చెదరు బయట నుంచినా కూడా మనకి ఒక 4 డేస్ 3 డేస్ వరకు ఉంటుంది. మార్నింగ్ ఈజీగా అయిపోతుంది కదా మనకి. మెయిన్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఒక్క నిమిషంలో మనం ఏదైనా దోశ అయినా ఏదైనా వేసుకొని ఈ చట్నీ కాస్త వేసుకొని వెళ్ళిపోతే ఈజీగా పని అయిపోతుంది. కాబట్టి చెక్క చూడండిలా ఒక్కసారి. దానికోసం ముందైతే అల్లం ఇగోండిలా 100 గ్రాముల అల్లం అయితే తీసుకున్నాను. దానికోసం ఇంత బెల్లం ముక్క పడుతుంది. ధనియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత మెంతులు, వెల్లుల్లి హాఫ్, ఎండుమిర్చి మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే చింతపండు అయితే నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు మొత్తాన్ని వాష్ చేసి ఇది నానబెట్టి ఉంచుకుందాం. మిగతావన్నీ ఫ్రై చేసుకుందాం. బెల్లం పక్కన పెట్టుకుందాం. దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవడమే. ఇంకా ఫస్ట్ అయితే ముందు చింతపండు అయితే నానబెట్టుకుందాం. ఇదిగోండి ఇలా అల్లం కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది టేస్ట్ బాగా రావాలి అంటే ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి వెల్లుల్లి రెబ్బలు ఇలా తెల్లపల్ల చేసుకొని వేసుకున్నాం కదా. ఈ ఆయిల్ మనకు తాలింపు పెట్టుకోవడానికి కూడా మనకి ఇదే ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడైతే ధనియాలు, అలాగే జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి కలిపి వేసేద్దాం. ఇవి కాస్త ఫ్రై అయినాక అప్పుడు అల్లం వేద్దాం. చూడండి ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా. ఇది మిక్సీ జార్లోకి తీసేసి అల్లం అయితే వేసేద్దాం. ఇప్పుడు ఇంకా అల్లం ముక్కలు అయితే వేసేద్దాం. వేసేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇది కాస్తంత ఫ్రై అయింది అంటే ఇంకా మిక్సీ చేసేసుకోవడమే మనం. ఇంకా అల్లం మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా మనం ముందు వేసుకున్నాం కదా, ఈ మిరపకాయలు వీటిలో వేసేసుకొని మళ్ళీ ఇదే కడాయిలో ఆయిల్ ఉన్నది కదా, ఆయిల్ అలా తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇంకా వంటలో తీసేసి ఆయిల్లోనే తాలింపు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి ఇంకా ఇది కాస్త చల్లారింది అంటే చింతపండు గుజ్జు తీసుకొని సాల్ట్ వేసేసి బెల్లంతో పాటు మొత్తం మిక్సీ చేసి రెడీ చేసి పెట్టేసుకోవడమే. ఇంకా మొత్తం చట్నీ రెడీ అయిపోయింటే ఇది వేడిగా పెసరట్లలోకి అయితే సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇది పెసరట్టు అయితే మొలకలుతో తయారు చేస్తున్నాను. మా బాబుకి పెసరట్టుతో ఇది ఇలాగా అల్లం చట్నీ చేస్తే కనుక చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఇగోండి పెసరట్టు అయితే ఇలా తయారు చేస్తున్నాను వాడి కోసమని. ఫస్ట్ అయితే ఈ పెసరట్టుతో పాటు అల్లం చట్నీ అలానే కాస్త కొబ్బరి చట్నీ కూడా వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మనం మిక్సీ చేసేలాగా ఇలాగా మనం అయితే తాలింపు వేసేద్దాము. ఆవాలు 1/4 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, 1 ఎండుమిర్చి, 1 ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకు. పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది. ఇప్పుడు ఇందులో కాస్తంత హింగు అయితే వేసుకుందాం. పోపులో వేసుకుంటే మనకి దాని అరోమా బాగా తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి మీకు ఆ హింగువ స్మెల్ అనేది మీకు నచ్చలేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు, కానీ ఇది వేస్తే కనుక సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ముందైతే మిక్సీ చేసుకుందాం. చింతపండు గుజ్జంతా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే మనం మిక్సీ చేసేస్తే పూర్తిగా చల్లగా అయిపోయింది. మిక్సీ చేసి తెచ్చేద్దాం. చూడండి కాస్త నరిగింది కదా. ఇప్పుడైతే సాల్ట్, అలానే ఈ చింతపండు గుజ్జు, బెల్లం అన్నీ వేసేసి మళ్ళీ మిక్సీ పెట్టుకొని తెచ్చుకుందాం. ఇలా బాగా మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక బౌల్ తెచ్చుకున్నాం. బౌల్లో ముందైతే వేసుకున్నాం. చట్నీ మొత్తం ఇలా రెడీ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు దీనికి కాస్త పలచం చేసుకోవాలి.
పోపులో మనం కాస్తంత వాటర్ వేసుకున్నాము అంటే ఆ పోపులో వేసిన వాటర్ దీనిలో వేసేసాము అంటే కాస్త పలచన అయిపోతుంది కదా, ఇంకా సరిపోతుంది ఈ పలచన అయితే. ఇది వేడి వేడి పెసరట్లలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.